హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు కూడా ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇప్పుడు క్లైమేట్ అంతా చాలా బాగుంది కదండి. ఎండలన్నీ తగ్గిపోయినాయి, వర్షాలు పడుతున్నాయి బాగా. డైలీ వర్షం పడుతుందండి. మాకైతే బద్వేల్లో ఉంటాం కదా మేము. డైలీ వర్షం పడుతుంది. మీ ఏరియాస్లో కూడా పడుతుందా చెప్పండి నాతో. ఈరోజు వాకింగ్ అనేసి నేను పైకి వచ్చానమాట. వర్కౌట్స్ అది చేసేసుకుందాం అనేసి. ఇవాళ వీడియో ఏంటంటే వర్కౌట్ ఏం చేసుకున్నాను, పిల్లలతో హాలిడేస్ అంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, అలాగే పిల్లలకి కూడా స్కూల్ రీఓపెనింగ్ ఉంది కదా. నాకు కూడా కొంచెం బాధగానే ఉందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే పాపం ఇన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశారు కదా, ఇంకా హాలిడేస్ అప్పుడే అయిపోయినాయి అని నాకు కూడా అనిపిస్తుంది అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే పేరెంట్స్కి కూడా హడావిడి ఉంటుంది కదా. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారంటే రోజు మనం కూడా వెళ్ళినట్టే అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా క్లైమేట్ ఎంత బాగుందో, ఎంత కూల్గా ఉందో. అందుకని మీతో షేర్ చేద్దామనేసి వీడియో తీశానండి. ఎలా అనిపించింది అనేది వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. మా ఇంటి చూడండి, వర్షం చూడండి ఎలా పడుతుందో. చూస్తున్నారు కదా, ఇది కూడా వీడియో తీశాను, చూసేయండి. మన వీడియోస్ని చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కూడా వస్తాయండి. ఇంకా ముందు ముందు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉంటాయి ఏంటి అనేది చూడాలంటే ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూడండి వర్షం ఎలా పడుతుందో. చాలా హ్యాపీ అనిపించింది కదా. ఇప్పుడు ఎలాగో ఇంకా ఏ పార్టీ వచ్చినా కూడా వర్షం పడుతున్నందుకు చాలా హ్యాపీ. చూడండి, ఇంకా వర్షం పడుతుందనేసి మంచాలు రెండు ఇక్కడ వర్షంలో పెట్టేశాను. ఇంకా క్లీన్ అయిపోతాయి కదా అనేసి. మా పిల్లలు హెయిర్ కటింగ్ కూడా చేయించుకున్నారండి. లోతాక్ష అటు తిరుగు. ఓ వెరీ నైస్ నానా. ఇంకా నా వర్కౌట్ అనేది కూడా స్టార్ట్ అయిందండి. డైలీ ప్రతి ఒక్కరూ కనీసం హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ కానీ వర్కౌట్ కానీ ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయండి. ఈరోజు మార్నింగ్ చేసుకుంటూ ఉంటే లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి, అలాగే మనం వర్కౌట్ కూడా చేసుకుంటున్నాం అనమాట. నేనేమంత ప్రొఫెషనల్ అయితే ఏం కాదండి. నేను జిమ్లో వెళ్ళినప్పుడు నేర్చుకున్న వర్కౌట్సే అనమాట. నేను వెయిట్ లాస్ కూడా అయ్యాను, కానీ డైలీ డైట్ కూడా ఫాలో అవ్వాలి వర్కౌట్స్తో పాటు. ఈ వీడియోని చివరి వరకు చూసేయండి.
దోశ చట్నీ. వెరీ గుడ్. మహాదేవ్. చూస్తున్నారు కదా, వర్కౌట్ వీడియోస్ చూసి ఎంతమంది మోటివేట్గా అయ్యారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇలా వర్కౌట్స్ చేసుకునే దానికి ట్రై చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బోల్డ్ అన్నీ ఉంటాయండి. కాకపోతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. దాని తగ్గట్టుగా అవుట్ఫిట్ కూడా వేసుకుంటే చేసేదానికి కూడా చాలా బాగా కంఫర్ట్గా చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటి మంకీస్ ఉన్నాయని. రోజు మా ఇంటి దగ్గరికి మంకీస్ వస్తాయండి. చూడండి ఎన్ని మంకీస్ వచ్చాయో అన్నీ నేను మీకు చూపిస్తాను. చూడండి దానికి చూడండి చిన్న బేబీ పుట్టిందనమాట. ఆ బేబీని అయితే అది ఎంత బాగా చూసుకుంటుంది అంటే మనం ఎలా చూసుకుంటామో అంత బాగా చూసుకుంటుంది అనమాట. దాన్ని కిస్ చేయడము, దానికి ఎంత బాగా భుజం మీదకి ఎత్తుకుంటుంది అనమాట. చూడండి మంకీస్ అన్నీ ఎలా ఉన్నాయో. మా ఇంటిని అయితే అస్సలు వదలవండి ఈ మంకీస్. డోర్ తీసి పెట్టామా అంతే అండి, పెద్ద పెద్ద వెయిట్ ఉన్న డబ్బాలు సహా తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. అవి వచ్చే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు వస్తాయో అసలు చెప్పలేమన్నమాట మనము. ఈ మంకీస్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి హ్యాపీగా కూడా అనిపిస్తుంది అండి. మనకి ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు ఇట్లా ఈ మంకీస్ ఇవి వచ్చినప్పుడు వాటిని చూస్తూ ఉంటే వాటి చేష్టలు అవి చూడండి. చిన్న చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. ఒక 20 మంకీస్ వరకు వచ్చాయండి. వర్షం పడుతుందిలే ఏమొస్తాయిలే అనుకొని మనం డోర్ ఓపెన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏదో ఒక టైంలో వచ్చేస్తాయి అన్నమాట. చూడండి మొత్తం మా బిల్డింగ్ మొత్తం ఉన్నాయన్నమాట. వీటికి పండగే పండగ. మా బిల్డింగ్ అంటేనే అంత ఇష్టం అనమాట వీటికి. చూడండి విండోస్ని ఎక్కడా వదిలిపెట్టలేదు. మా బిల్డింగ్లో మంకీస్ తేనెటీగలు ఈ రెండు ఉంటాయన్నమాట. క్రీమ్ బిస్కెట్ పెద్దది ఉంటానులే. ఇంకా మన ఇంట్లో సరుకులు ఏమేమి కావాలి చెప్పగలవా? పాప్కార్న్, పాప్కార్న్, మ్యాగీ, ఆయిల్, కర్పూరం, సన్ఫ్లవర్ ఆయిలా? ఓకే. గోధుమ పిండి, చక్కెర. అవునరా? మష్రూమ్ కట్ చేస్తున్నా. మా తమ్ముడు చూడండి వ్లాగింగ్ మా అబ్బాయి కూడా చేస్తున్నాడు అనమాట. నేను కిచెన్లో వంట చేస్తూ ఉంటే అమ్మ నేను తీస్తాను వీడియో మష్రూమ్ కర్రీ నువ్వు చేసేది అన్నాడు. కానీ అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లేవులే నాన్న, నెక్స్ట్ టైం చేసేటప్పుడు వీడియో పెడదాంలే అని చెప్పాను అనమాట. ఇంకా చూడండి మా వాడు కూడా హెయిర్ కటింగ్ బాగుంది కదా, మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. చూడండి ఏం చేస్తూ ఉన్నా కూడా ఇలా తీస్తున్నాడు అనమాట వీడియో. చూడండి వాడు ఎంత హ్యాపీగా తీసుకుంటున్నాడో. అదే మనం తీయమన్నాం అనుకోండి తీయడనమాట, వానికై వాడు తీస్తేనే తీస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. కుకింగ్, ట్రావెల్, ఫన్, వర్కౌట్స్, అలాగే టెంపుల్స్, ఇలాంటి వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయండి మన ఛానల్లో. ఒకసారి చెక్ చేసేయండి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి. ఇది ఫ్రెండ్స్ వర్షం పడుతుంది కదా, క్లైమేట్ అంతా చాలా బాగుంది అనేసి మా అబ్బాయి చూపిస్తున్నాడు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ యువర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.